సమయంలో క్యూఆర్ కోడ్ పంపిణీ సమయంలో క్యూఆర్ కోడ్ ఎంఎల్ఎస్ పాయింట్ లో 100% వర్ధిల్లాలి రేషన్ డీలర్ల ఐక్యత, వర్ధిల్లాలి రేషన్ డీలర్ల ఐక్యత. రేషన్ డీలర్లకు ₹3 కమిషన్ వెంటనే. ఈరోజు రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు మా రాష్ట్ర అధ్యక్షులు మండాది వెంకట్రావు గారి పిలుపు మేరకు ఈరోజు నెల్లూరు జిల్లాలో గౌరవ జాయింట్ కలెక్టర్ వారికి కొన్ని సమస్యల మీద వినతి పత్రం ఇవ్వడానికి మేము జిల్లాలో గల రేషన్ డీలర్లు అందరం ఇక్కడ ఇచ్చేసాము. ఈరోజు ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాల్ని మేము వ్యతిరేకించట్లేదు. పని భారాన్ని తగ్గించండి, పనికి తగ్గ పరిహారం ఇవ్వండి. ఈరోజు గోడవలో ఉన్నటువంటి అధికారులు అయితేనేమి, మాకు మమ్మల్ని బానిసలుగా పనిచేపిస్తున్న అధికారులు అయితేనేమి లక్షలు జీతాలు తీసుకుంటున్నారు. ఈరోజు రేషన్ డీలర్కి పనికిరాని ₹1 కమిషన్ ఇచ్చి మా చేత వెట్టి చాకరీ చేయించుకుంటున్నారు. అంతే, అది కాకుండా ఈరోజు క్యూఆర్ కోడ్ విధానం, ఈ క్యూఆర్ కోడ్ విధానం రేషన్ డీలర్ల గుండె కోత. ఈ క్యూఆర్ కోడ్ విధానం ఒకసారి హమాలి మూట తీసుకొస్తే ఆ మూటని స్కాన్ చేయాలి. ఇంతకుముందు గతంలో ఒక హమాలి లారీ వస్తే గంట లోపల దించి వెళ్ళిపోతారు. ఇప్పుడు 7 గంటల టైం పడుతుంది. అటువంటి పరిస్థితుల్లో హమాలీలకి ఇబ్బందికరంగా ఉంది, రేషన్ డీలర్కి ఇబ్బందికరంగా ఉంది. అలాగే మాకు క్యూఆర్ కోడ్ స్కాన్ చేసిన తర్వాత దించుకున్నటువంటి బియ్యం బస్తాని మరలా మా అక్క చెల్లెమ్మలు ఉన్నారు, మా పెద్దలు ఉన్నారు, మా వయసు మళ్ళిన ముసలి వాళ్ళు ఉన్నారు, వికలాంగులు ఉన్నారు. వీళ్ళందరూ కూడా ఒక బస్తా బియ్యాన్ని తీసి కాటా మీద పెడితే 50 కేజీల 580 గ్రాముల కాటా ఉంటేనే నెక్స్ట్ బస్తా కాటా తీసుకుంటుంది. ఈరోజు నెల్లూరు జిల్లాలో 11 పాయింట్లు ఉంటే ఏ పాయింట్లో కూడా కరెక్ట్ పేమెంట్ ఇవ్వట్లేదు. మేము ఎన్నో పర్యాయాలు గౌరవ జాయింట్ కలెక్టర్ గారిని అయితేనేమి, డిఎస్ఓ గారిని అయితేనేమి, డిఎం గారిని అయితేనేమి అడిగి మా నోరు గొంతు శ్వాసపోయిందే తప్ప మాకు న్యాయం అయితే జరగలేదు. ఈరోజు మేము ఖచ్చితంగా కూర్చుంటున్నాం. మాకు న్యాయం జరిగేదాకా మేము పోరాటం చేస్తాం.